మచిలీపట్నంలో మద్యం వ్యాపార లాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. రూల్స్ కి విరుద్ధంగా మచిలీపట్నంలో బార్లు పెట్టారని ఆయన ఆరోపణ. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో బార్లు పెట్టినా అధికారులు పట్టించుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శించారు. కంచే చేను మేసిన విధంగా ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి కేవలం సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు పేర్ని. ఏం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ వారు? ఐపీఎస్ వాళ్ళే అనుకుంటగా మీరు పనిచేయరా? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఐపీఎస్లు కూడా పనిచేయరా? మీరు ఎవరు? ఐఏఎస్లు పనిచేయరు, ఐపీఎస్లు పనిచేయరు. మద్యం మాఫియాలో మత్తులో తూగుతూ ఉంటారా మీరందరూ? కాస్త మత్తు విడండి అయ్యా, ధర్మానికి ఉద్యోగం చేయండి అయ్యా. తప్పయా మంత్రులు చెప్పినట్టు ఆడితే అసహ్యంగా ఉంటుంది, జనం మోస్తారయ్యా. డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆ బార్ని సీజ్ చేయమని. ఈ భార్గవ్ అనే తొత్తు ఎవడైతే ఉన్నాడో, మాఫియాకి, లిక్కర్ మాఫియాకి తొత్తు, సారా వాళ్ళ దగ్గర మోచేతి నీళ్లు తాగుతున్నాడో, ఇటాకే తప్పుడు ఉద్యోగం చేస్తున్నాడో, తక్షణం వాడిని సస్పెండ్ చేయాలి. వెంటనే ఇట్లాంటి తప్పుడు వ్యాపారాలని అన్ని బారుల్లో మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్సైజ్ కమిషనర్ గారు, మా మంత్రి కట్టాకు సిగ్గులేదు, నా ఛాలెంజ్ స్వీకరించు. ఇప్పటికే మీ ఆఫీసులో నా సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి అప్లికేషన్ మీ దగ్గర ఉంది, మెయిల్లో కూడా ఉంది.